చూడొచ్చు పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులకి అయితే సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోర్టు నుంచి ఇంకా ఇటు పరిస్థితిలో కూడా రేషన్ బియ్యం దందా అనేది జరగకూడదని కూడా ఆయన సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పీడిఎస్ బియ్యం లోపలికి ఎలా వచ్చినాయంటే కూడా ఆయన అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఆ కెమికలైజేషన్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఏదైతే ఈ గతంలో తీసుకున్న ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నేరుగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్గా యాక్షన్ పార్ట్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికీ ఇప్పుడు దాకా జరిగినాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆయన ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డేటాని ఆయన క్లియర్గా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని పాయింట్స్ని ఆయన నోట్ చేసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చిస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పీడిఎస్ని అరికెట్టేందుకు, పీడిఎస్ అక్రమ రేషన్ దందాని అరికెట్టేందుకు డిప్యూటీ సీఎం నడుం బిగించారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు సంబంధించి వారి డీటెయిల్స్ తీసుకున్నారో ఆ డీటెయిల్స్ తీసుకోవడమే కాకుండా అసలు ఎలా పోర్ట్ లోపలికి పీడిఎస్ బియ్యాన్ని వచ్చాయంటూ కూడా అని చెప్తున్న ఆయన నిలదీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా దీన్ని చూసుకోవచ్చు మనం స్క్రీన్ పై. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.